మంచి వాక్యం నేర్చుకుందాం. ఒకసారి టైం చూసుకోండి, అందరు చూడండి, ఒకసారి టైం చూడండి, పర్వాలేదు. ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 అవుతుంది. ఎంత సమయం ఉంది వాక్యానికి? అరగంట, 45 నిమిషాల, గంట. ఏం చేద్దాం? 11:30కు వాక్యం కనుక ప్రారంభిస్తే సంతోషముగా 12:30 వరకు గొప్పగా నిండుగా మరి వాక్యాన్ని అందించడానికి సమయం దొరుకుతుంది. మరి ఎక్కడ తగ్గించాలి? 10 గంటల ఆరాధన మనం 10:30కు పెట్టుకుంటున్నాం. 10:30కు కూడా ఇంకా వస్తున్నారు, 11:30కు వస్తున్నారు. ఆరాధన అయిపోయేసరికి జనాలు కనపడతారు, అంటే 11:30 తర్వాత కనపడుతున్నారు. ఎక్కడ తగ్గించాలంటే ఎక్కడ తగ్గించలేం. నేనైతే వాక్యం తగ్గించాను. ఎవరిని ముందు రండి, ఎవరిని తర్వాత రండి, వాక్యం తగ్గించే సమస్య లేదు. ఎందుకంటే వాక్యము లేక అనేక జనాలు ప్రమాదంలో పడుతున్నారు. వాక్యము లేక, వాక్య జ్ఞానము లేక. కాబట్టి మరి దేవుడు నేర్పించే మాటను మనం ఎప్పుడు కూడా తగ్గించాల్సింది లేదు. క్లుప్తంగా వాక్యం చెబుతాను, 10 నిమిషాలు చెప్తాను, 15 నిమిషాలు చెప్తాను అంటే అది వాక్యమే కాదంటాను నేను. అది షార్ట్స్ అంటారు దాన్ని, అంతేనా? షార్ట్స్ అంటారు దాన్ని. రైట్. దేవుడు మన కొరకు ఇచ్చిన ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాము, మంచి వాక్యం నేర్చుకుందాము. మరి లూకా రాసిన మరి సువార్త 10వ అధ్యాయం చూద్దాము. ఈరోజు మనము నేర్చుకున్న వాక్య భాగం ఏదంటే, నీ పొరుగువాడు ఎవడు? నీ పొరుగువాడు ఎవడు అన్న ప్రశ్నతో మరి ప్రశ్నకు సమాధానంగా ఈరోజు వాక్యాన్ని నేర్చుకుందాం. చూద్దాం వాక్య భాగాన్ని. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి మనము చదువుకుందాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. చూద్దామమ్మా. చాలా ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభువు వారు సువార్త ప్రకటిస్తూ ఇక్కడ మనము ఈ 10వ అధ్యాయం 9, 10, 11 అధ్యాయాలు చూస్తే యేసు ప్రభువు వారు ఉపమాన రీతిగా తన సువార్తను, రాజ్య సువార్తను, పరలోకపు సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా చెప్తారు? పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉంది, పరలోక రాజ్యము దివిటీలు పట్టుకున్న 10 మంది కన్యకలు పోలి ఉంది, పరలోక రాజ్యము తలాంతులతో ఇవ్వబడిన 3 పోలి ఉన్నది, పరలోక రాజ్యం ఒక స్త్రీ పిండితో ఆయన పోలుస్తాడు. అంటే ఈ విధంగా ఎన్నో ఉపమానాలు ప్రభువారు ఈ లోకంలో చెబుతూ ఆయన అనేక మంది మనుష్యులకు ఉపమాన రీతిగానే పరలోక రాజ్యాన్ని చూపించారు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని, పరలోకంలో జరుగుతున్న విషయాలు కేవలం పరలోకంలో ఉన్న దేవుడికి మాత్రమే తెలుసు. ఈ లోకంలో మనుష్యులు దాన్ని ఊహించలేరు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు. అవునా కదా? మహాదేవుని ఆలయం ఏ విధంగా ఉంది అని చెప్పాలి అంటే ఇక్కడికి వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. అవునా కదా? దాని గురించి చెప్పగలుగుతాం. చూడకుండా ఎవరు ఏది చెప్పలేరు. అదేవిధంగా యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోక రాజ్య సువార్తను ఈ లోకానికి ప్రకటించినప్పుడు ఈ లోకములో ఉన్న కొన్ని విషయాలను ఆయన గమనికలో తీసుకొని మనుషులకు అర్థమయ్యే రీతిగా, మనుషులు చూస్తున్న కనిపించే ప్రపంచంలోని కొన్ని విషయాలను ఆయన పట్టుకొని దాని ద్వారా పరలోక రాజ్యం యొక్క మర్మములను ఆయన చెప్పేవారు. అది ఆయన వాడుక, అది దేవుడు తనకిచ్చిన ఒక ప్రవక్త చేసిన ప్రవచనం కూడా. అయితే ఈ కోవలో చూసినప్పుడు ఈ విధంగా ఉపమాన రీతిగా వాక్యాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఒక లాయర్ వచ్చాడు, ఒక శాస్త్రి వచ్చాడు. ఇక్కడ ఒక మాట చూస్తే ధర్మశాస్త్రం యొక్క ఉపదేశకుడు. ఈ మాటకు అర్థం చూసామా? ధర్మశాస్త్రోపదేశకుడు అన్న మాటకు అర్థం ఏంటంటే శాస్త్రి. ధర్మశాస్త్రము లా అంటే దేవుడిచ్చే ధర్మశాస్త్రాన్ని మనుష్యులకు విషదపరిచే వ్యక్తి. అర్థమవుతుందా? దేవుని యొక్క
ఇప్పుడు మనం చూద్దాము ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, అవునా, తర్వాత మరి మనం చూస్తున్న లా చట్టం గురించి మనకి ఎవరు చెప్తారు? ఇద్దరి మధ్యలో గొడవైంది, ఎవరి దగ్గరికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు, తర్వాత కోర్టుకి వెళ్తారు. కోర్టులో ఎవరు ఉంటారు? జడ్జి ఉంటాడు, ముద్దాయి ఉంటాడు, కంప్లైంట్ చేసేవాడు ఉంటాడు, తర్వాత ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? అడ్వకేట్. లీగల్గా ధర్మశాస్త్రాన్ని ప్రకారము ఇది కరెక్టా, ఇది రాంగా, దీనికి శిక్ష విధించవచ్చా, దీనికి శిక్ష విధించరాదా, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఈ బోధకులు, ధర్మశాస్త్రపు ఉపదేశకులు ఏం చేస్తారంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళు చదివి అధ్యయనం చేసి దేవుని యొక్క ఉద్దేశాలను అప్పుడున్న ప్రజలకు నేర్పించేవారు. అది మాత్రమే కాకుండా వీళ్ళు చేసే పని అంటే అప్పుడు పేపర్స్ లేవు, ప్రింటింగ్ ప్రెస్ లేదు కాబట్టి పైరస్ అన్న ఒక ఆకు పైన రాయడము లేదా చర్మం పైన ఈ వాక్యాలను రాసేవారు. మరి రాయడానికి అందరికీ అర్హత ఉండేది కాదు, కేవలం ఈ రబ్బీలకు మాత్రమే, ధర్మశాస్త్ర ఉపదేశకులకు మాత్రమే. వాళ్ళు స్పెషల్గా ఏమని పిలిచేవారంటే శాస్త్రులు అని పిలిచేవారు, శాస్త్రి అని పిలిచేవారు. అందుకే ఎజ్రా శాస్త్రి అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తి. తర్వాత ట్రాన్స్లేషన్స్ చేస్తారు. ఈ ట్రాన్స్లేషన్స్ అంటే ఒక భాష నుండి ఇంకో భాషకు తర్జుమా చేస్తారు. తర్వాత ఇదే వాక్యాన్ని ఎన్నో సెట్స్ లాగా 3-4 సెట్స్ లాగా చేసుకొని పెట్టుకునేవారు. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఉండరు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల్లో ఇది మసక బారిపోతుంది కాబట్టి అప్పటికి ఇంకోటి రెడీ చేసుకొని ఆ విధంగా వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. దాన్ని ఉపదేశించే వ్యక్తి. గమనించండి, అక్కడున్న యూదులకు ధర్మశాస్త్రాన్ని, ఒక లాని ఒక అడ్వకేట్గా ఉండి జనాలకు నేర్పించే ఆ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు? ఏ క్వశ్చన్ అడగకూడదు ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు? బోధకుడా అంటే నువ్వు మాలాగానే రబ్బీ, బోధకుడా అని చెబుతూ నిత్య జీవమునకు వారసగుటకు నేనేమి చేయవలను? ఈ ప్రశ్న అడగవలసిన ప్రశ్న నిన్న అడగొచ్చా? ఎట్లుంటుందంటే ఒక అడ్వకేట్ వచ్చి నేను మర్డర్ చేశాను, దీనికి శిక్ష ఏంది అని ఇంకో లాయర్ని అడిగినట్టు ఉంటుంది. అప్పుడు ఏమన్నాడు? ఇంకో లాయర్ ఏమంటాడు? నువ్వు ధర్మశాస్త్రం చదవలేదా? నీకు తెలీదా? ధర్మశాస్త్ర గ్రంథంలో ఇది రాయించబడలేదా? అర్థమవుతుందా? అయితే ఈ ప్రశ్నను చూస్తున్నప్పుడు మాట ఉంటుంది ఏమనంటే, నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఇక్కడ శోధించడం అంటే యేసు ప్రభు వారిని ట్రాప్ చేయడానికి ఏం కాదండి. గ్రీక్ మాటలో ఈ మాటను చూస్తే ఈ శోధించడం అంటే యేసు ప్రభు వారికి తెలుసా తెలీదా అని కాదు. ప్రభువా, జెన్యున్గానే ప్రభువా నేను చదువుతున్నాను, నేను చెబుతున్నాను, కానీ నాకే కొంచెం క్లారిటీ లేదు. ఎవరు గుర్తు రావాలి మాట వింటున్నప్పుడు? మీకు ఇట్లాంటి ప్రశ్న ఇంకొకరు అడిగారు, ఎవరు గుర్తు రావాలి? నికోదేమస్, ఆయన కూడా పరిసయ్యుల యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆయన కూడా. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించి అనేక మంది పెద్దలు, మహాసభ యొక్క పెద్దలు కూడా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఎన్నో విషయాలు క్లారిఫై చేసుకున్నారు. దాన్ని బట్టి మీకు విషయం అర్థం కావాలి. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రంలో అనేకమైన విషయాలకు వాళ్ళకు సొల్యూషన్స్ ఇచ్చారు. ఎన్నో ప్రాబ్లమ్స్కి, ఎన్నో ప్రశ్నలకు జవాబు ప్రభు వారి దగ్గర దొరికింది. యేసు ప్రభు వారు అడ్వకేటా? సుప్రీంకోర్టు అడ్వకేటా? కాదే. ఆయన చదువుకోలేదు. ఆయన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తిని వీళ్ళు ఏ విధంగా గుర్తుపట్టారంటే, ఆయన చదువులేని పామరుడు, వడ్రంగివాడు, నజరేయుడు వచ్చినవాడు అయినప్పటికీ ఒక్క విషయంలో మాత్రము వీళ్ళందరికంటే గొప్పవాడినంటే వాళ్ళకు తెలియని విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మర్మములు కేవలం దేవుడు మాత్రమే చూపించగలుగుతాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి మాత్రమే చూపించగలుగుతాడు. లేదంటే ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో నీకు తెలిసిన విషయాన్ని నీకే చెప్పి అది జ్ఞానం అని చెప్పుకునే ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాము. దొంగిలకూడదు అని చెబుతూ నీకు తెలుసా అంటే ఎంత గొప్పగా చెప్పారండి అంటారు. తెలీదా?
ఎదుటి వారిపైన అసూయ ఉండకూడదు, అహంకారం ఉండకూడదు అని చెబుతారు. తెలీదా? తెలిసిన మాటలు చెబుతూ అది జ్ఞానం అని చెప్పుకునే కాలం ఇది. అర్థమవుతుందా? ఆ కాలములో మనుషులెవ్వరికి తెలియని పరలోకపు జ్ఞానమును విశుద్ధపరిచిన దేవుడు ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడిన ప్రతి ఒక్కరూ మనుషుల ప్రపంచంలో కనబడుతున్న ఏ దానిని కాకుండా ఆయన పరలోక రాజ్యాన్ని విశుద్ధపరిచే దేవుడు ఆయన. రైట్? మరి ఆనాడు అటువంటి గొప్ప దేవుడు ఆ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం ఇస్తున్నప్పుడు నిజంగానే ఎంతోమంది గొప్పవారు, జ్ఞానులు అనుకుంటున్నవారు, బోధకులు అనుకుంటున్నవారు ఆయన దగ్గరికి వచ్చి తనని అడుగుతున్నారు. మరి ప్రభువారు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారో చూద్దాం. అందుకు ఆయన ప్రశ్న దీని ఏమంటారు తెలుసా? ఈ ప్రశ్నకి ఏంటంటే ప్రశ్నకు ప్రశ్న. ఇప్పుడు చెప్పానా, ఒక అడ్వకేట్ వచ్చి ఇంకొక అడ్వకేట్ని క్వశ్చన్ అడుగుతుంటే ధర్మశాస్త్రం అది ఏం రాయబడింది? మరి ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా నువ్వు, నిత్య జీవం గురించి ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నది అని అడిగినప్పుడు ఆన్సర్ చూడండి. ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుతున్నావని అతడిని అడగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియో వ్రాయబడి ఉన్నదని చెప్పగా, అందుకే ఆయన, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. సరిపోయిందా? క్వశ్చన్ ఏంటి అసలు? వాట్ వాజ్ ద క్వశ్చన్? నిత్య జీవానికి నాకు దారేది తండ్రి అని నేను వచ్చి అడిగితే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అంటే, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించుమని చెబుతుంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుమని చెబుతుంది. అంటే తెలుసు కదా, పో మరి చేసుకో. అర్థమవుతుందా డిస్కషన్? అది చెప్తుంది, పోయి చెయ్యి మరి అంటున్నప్పుడు ఆగిపోయాడా? చూద్దాం, ఆగిపోయాడా? అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకుని గూరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. క్వశ్చన్ మారింది. ఆశ ఉండే, అంటే పరలోక ఏ విధంగా నిత్య జీవములోకి అడుగు పెట్టాలన్న సంగతి నీతో ప్రశ్న స్టార్ట్ అయ్యి, నీ పొరుగువాడెవడు అన్న ప్రశ్నతో ఫాలోఅప్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. ప్రభువారు మొదటి ప్రశ్నకు సమాధానం ఇచ్చారా? ఇచ్చినట్టు ఉంది అక్కడ. పరలోక రాజ్యం గురించి ఏ విధంగా వెళ్ళాలి ప్రభువారు చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, నువ్వు చదువుతున్నావు కదా, రోజు బైబిల్ చదువుతున్నావు కదా, ఏం చెప్తుంది బైబిల్ అడిగినప్పుడు తనకు తెలిసింది చెప్పాడు. చదువుతున్నావు కదా, తెలుసు కదా, చదువుకోపో. డిడ్ హి ఆన్సర్ దట్ క్వశ్చన్? నిజంగా ఆన్సర్, అదే ప్రశ్నలో ఆన్సర్ కూడా ఉందని ప్రభువారు చెబుతున్నారు. నిజంగా నిన్ను సృష్టించిన సృష్టికర్తను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించి ఎదుటి వ్యక్తిని కనుక నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమిస్తే పరలోక రాజ్యం దారి అదే కదా, పరిపూర్ణుడు అవుతావు కదా అని ప్రభువారు చెప్పకనే ఆయనకు చెప్పారు. అయితే ఈ వ్యక్తి అక్కడికి సంతోషపడలేదు. ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? ఇంకా ముందుకు వచ్చి తను కొంచెం, నేను నీతిమంతుడు అంటే ప్రశ్నలోనే ఏమంటే, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే నీతిమంతులు వెళ్తారు. మరి ప్రభువారు ఆయన నీతిమంతుడు అన్నాడా? అనలే. ధర్మశాస్త్రం చదువుతున్నావు, అది ఫాలో అయిపో అన్నాడు. ఇతనికి ఆలోచన వచ్చింది, మరి ఇప్పుడు నీతిమంతుడు అనిపించుకోవాలి, నేను అనిపించుకోవాలి, మరి నీతిమంతుడు అనిపించుకోవాలి కదా. దగ్గరికి వస్తున్నాడు ప్రభువా దగ్గరికి. అది సరే కానీ మరి నా పొరుగువాడేవాడు, ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుమని ధర్మశాస్త్రం చెబుతుంది. నా పొరుగువాడు ఎవడు? యూదుడా? నా పొరుగువాడెవడు? ప్రధాన యాజకుడా? నా పొరుగువాడెవడు? ఈ లోకంలో ఉన్నవారా? నా పొరుగువాడెవరు? ఎవరిని ప్రేమించాలి నేను? అది కదా ప్రశ్న. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమంటే నీ పొరుగువాడెవడో నీకు తెలుసా?
అని ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రశ్న వేస్తున్నాడు. అవును సరే కానీ నా పొరుగువాడు ఎవరు? నా దేవుడు నాకు తెలుసు, ఎందుకంటే నా సృష్టికర్త యెహోవా ఆయన పేరు. ఆయన నా సృష్టికర్త కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తాను, అర్థమైంది నాకు. కానీ నా పొరుగువాడు ఎవరు? నా ఇంటి పక్క ఉన్నవాడా, నా ఎదురుగా ఉన్నవాడా, నా పక్కింటి వాడా, నా తోటి పనివాడా, ఎవరు నా పొరుగువాడు? చక్కటి ప్రశ్న. మరి మనలో అనేకులకు ఈ ప్రశ్న వచ్చిందో తెలియదు నాకు. ఎప్పుడు వచ్చింది ఈ ప్రశ్న? ఎప్పుడు వచ్చిందా? రావాలి. ఎవరు నా పొరుగువారు? గుడ్. ప్రభువారు చక్కటి ఇల్లస్ట్రేషన్ ఇస్తున్నారు. చక్కటి ఇల్లస్ట్రేషన్. ఆ ఇల్లస్ట్రేషన్ చూద్దాం మనము. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక ఇల్లస్ట్రేషన్ ఇస్తున్నాడు. ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఒక మనుష్యుడు అని చెబుతున్నారు. ఆ మనుష్యుడు ఎవరు అంటే యూదుడు అన్నాడు అనుకుందాం. అవునా? యూదుడు అనుకుందాం. ఒక యూదుడు. ఎందుకంటే మనుష్యుడు ఆ యూదుని గురించే మాట్లాడుకుంటారు, ఎందుకంటే యూదులతోనే మాట్లాడుతున్నారు ప్రభువారు కాబట్టి ఒక యూదుడు అనుకుందాం. ఆ యూదుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచుండెను. అంటే యెరూషలేము పట్టణముకి దాదాపుగా 3000 మీటర్ల దిగువన అంటే కింది భాగంలో యెరికో పట్టణం ఉంటుంది. దాదాపుగా 27 కిలోమీటర్ల డిస్టెన్స్, ఒక ఎడారి ప్రాంతం. ఆ యెరికో నుండి యెరూషలేముకి రావడానికి కనీసము 25 నుంచి 27 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ ఎడారి ప్రాంతము ఎటువంటి అంటే దిగువ ప్రాంతం కాబట్టి అక్కడ చాలామంది దొంగలు ఉంటారు. ఆ ప్రాంతంలో చాలామంది అక్కడ వెళ్ళిన వాళ్ళని కొట్టి చంపి లేదా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా గుంజుకొని ఆ గుంపులు గ్యాంగులు అక్కడ ఉంటాయి. ఈ విషయాన్ని, ఈ ఎగ్జాంపుల్ని ప్రభువారు ఆయనకి ఎందుకు చెప్తున్నారంటే, ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరిగే వాళ్ళు ఎవరుంటారంటే వీళ్ళే యాజకులు ఉంటారు. ఎందుకంటే ఒక మందిరం నుండి ఇంకో మందిరానికి, ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి వీళ్ళు వెళ్తూ యాజక ధర్మాన్ని, ఒక మందిరంలో చేసే యాజక ధర్మము వేరొక మందిరంలో చేయడానికి వీళ్ళు నిత్యము ప్రయాణిస్తుండేవారు. ఈ విధంగా లేవీయులు, యూదులు, యాజకులు ఆ ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. రైట్. ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని పట్టుకొని యెరూషలేము నుండి యెరికో పట్టణంకి వెళ్తున్న ఆ వ్యక్తిని ఎవరి చేతిలో చిక్కాడు? దొంగల చేతిలో చిక్కాడు. వారు అతను ఏం చేశారు? అతని బట్టలు దోచుకున్నారు, అతన్ని కొట్టారు, అతన్ని కొర ప్రాణముతో విడిచిపోయారు. రోడ్డు మీద వెళ్తున్నారు చీకటిలో. జస్ట్ ఇమాజిన్, చీకటిలో లోయవంతి ప్రాంతంలో గాడిద ఉండొచ్చు, గాడిద పైన తను ఉండొచ్చు. తన బట్టలన్నీ చింపుకొని తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొని, ఆహారం అంతా తీసుకొని తను కొట్టేసి పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్క పోయాను. చాలమ్మా. ఎవరెవరు వచ్చారు? ఫస్ట్ మొదటి యాజకుడు వచ్చాడు, తర్వాత లేవీయుడు వచ్చాడు. యాజకులకు లేవీలకు డిఫరెన్స్ ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారం మనం చదువుకున్న దాని ప్రకారం మొదటి యాజకుడు ఎవరమ్మా? ఎవరు? అహరోను. గుడ్. అహరోను మొదటి యాజకుడు. అహరోను ఏ వంశస్థుడు? లేవి వంశస్థుడు. అందుకని దేవుడు లేవీయులను యాజకులుగా ఏర్పాటు చేశాడు. మొదటి యాజకుడు అహరోను. అవునా కదా? మొదటి యాజకుడు అహరోను. ఆయన సంతతి వారందరూ కూడా యాజక ధర్మాన్ని మందిరంలో చేసేవారు. మరి యాజక ధర్మము చేసే ఆ యాజకుడు చేసే పని ఏంటో తెలుసా? యాజకుని యొక్క పని ఏంటంటే దేవుని యొద్దకు తీసుకొచ్చిన బలి అర్పణలను, ఆ పాపలను, ప్రతిష్టార్పణలను, నైవేద్యములను దేవుని సన్నిధిలో సమర్పించి ఆయనకు నైవేద్య ధూపార్ధన చేసి మిగిలిన దానిని ఆయన దేవునికి
కొంచెము యాజకుడికి సంబంధించి కొద్ది యాజకుడికి, మిగిలినది అక్కడున్న పాపికి అర్పించడం. అది ఆయన పని. అంటే దేవునికి మనుష్యులకు లేదా పాపులకు మధ్యలో ఉన్న మధ్యవర్తిగా యాజకుడు ఉంటాడు, ఒక పూజారి. మన భాష మాడుకుంటే ఒక పూజారి. లేవీలు ఎవరు మరి? ఇక్కడ యాజకుడు వేరుగా కనపడుతున్నాడు, లేవీలు వేరుగా కనపడుతున్నారు. ధర్మశాస్త్ర ప్రకారము లేవీలు మాత్రమే యాజక ధర్మాన్ని చేయాలి. ఎక్కడ చెడిపోయింది అది? ఎక్కడ పడిపోయింది అది? ఎక్కడ పోయింది? అంటే ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది కదా. అంటే లేవీలు కాకుండా వేరే వాళ్ళు కూడా, అంటే వేరే గోత్రికులు కూడా యాజక ధర్మాన్ని నెరవేర్చే సమయం అది. ఎందుకో తెలుసా? సొలొమోను మహారాజు తర్వాత రెండుగా విడిపోయిన భూభాగము ఇజ్రాయేలు, కానాను ప్రాంతము. పై భాగము ఇజ్రాయేలు, కింది భాగము యూదా. కేవలం యూదాలో బెన్యామీను గోత్రికులు, తర్వాత దావీదుకు సంబంధించిన మరి దావీదు యేసుప్రభు వారు పుట్టిన ఆ గోత్రములో ఎవరు? యేసుప్రభు వారు మరియు దావీదు పుట్టిన ఆ గోత్రము మరియు బెన్యామీను గోత్రము, సౌలు కుటుంబము, దావీదు కుటుంబము మాత్రమే యూదా ప్రాంతంలో వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ ప్రాంతానికి మిగతా 10 గోత్రాలు వెళ్ళిపోయారు. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము యూదాలో ఉండిపోతే మిగతా 10 గోత్రాలు ఇజ్రాయేల్లో వెళ్ళిపోయారు. మరి అక్కడ మందిరాల్లో యాజక ధర్మం ఎవరు చేస్తారు? అక్కడ లేవీలు ఉన్నారు. మరి ఇక్కడ యెరూషలేము మందిరం ఎవరు చేస్తారంటే వీళ్ళున్న గోత్రికులే చేసుకున్నారు. ఆ విధంగా క్రమేణా లేవీలతో పాటు వేరే వంశస్థులు కూడా, ఆ గోత్రికులు కూడా యాజక ధర్మాన్ని చేయడము అలవాటు చేసుకున్నారు. ఆ విధంగా మనం చూస్తే దాదాపు 1500 సంవత్సరాలు దాటగానే తర్వాత ఈ పరిస్థితుల్లో చూస్తే లేవీలు మాత్రమే కాకుండా వేరే వంశస్థులు కూడా యాజక ధర్మాన్ని నెరవేరుస్తారు. అందుకని ప్రభువారు ఇక్కడ లేవీలు సపరేట్గా, యాజకులు సపరేట్గా ఆయన మాట్లాడుతున్నారు. రైట్, ముందుకు వెళ్దాం. అయితే ఈ యాజకుడు వచ్చాడు, తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు. వాళ్ళు చూసి ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతనిని చూచి పక్కగా పోయాను. లేవీయుడు వచ్చాడు, చూచాడు, పక్కగా వెళ్ళిపోయాను. సేమ్ ఇదే జరుగుతుంది కదా. రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, బండి పైన పోతుంటాం, మనము చూస్తాము, వెళ్ళిపోతాం. అంతేనా? ఎక్కడ కింద పడిపోయి ఉంటారు, చూస్తాము, అబ్బా జనాలు ఉన్నారులే అని మనం వెళ్ళిపోతాం. అవుతుందా ఎవరితో ఏదన్నా? అవుతుందా ఇటువంటి పరిస్థితి ఎవరికన్నా? కామన్, వెరీ కామన్. అవునా? అక్కడ గొడవ జరుగుతుంది, ఆడు చూస్తాం, మనకెందుకులే అని వెళ్ళిపోతాం. మరి యాజకులు, లేవీలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎందుకు సహాయం చేయలేదు? అంటే ఇక్కడ మనం చూస్తే ఈ యాజకుడు లేవీని ఏ విధంగా చూస్తాం మనం ఇప్పుడు? ప్రేమ లేనివాడు, జాలి లేనివాడు. అవునా కాదా? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా, యాజకులు కానీ లేవీలు కానీ, దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఉన్నతమైన వారు, ఉన్నతమైన స్థలములలో ఉండువారు, దేవుని స్తుతించేవారు, దేవుని నామాన్ని అనేక మందికి ప్రచురం చేసేవారు, దేవుని యొక్క ప్రేమను చూపించేవారు. అర్థమవుతుందా? వీరు ఆ వ్యక్తి పైన కనికరమును చూపించలేకపోయారు. ఎందుకు? పాప బిజీ ఉన్నారేమో. దేవుని పూజకు టైం అవుతుంది, మందిరానికి వెళ్ళాలి, 10 లోపు మందిరంకి వెళ్ళాలి కాబట్టి హడావిడిగా మరి మందిరానికి వెళ్ళాడేమో యాజకుడు. అవునా? లేదా ఎందుకు రాబు మనకు వచ్చింది ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే ఈ ప్రాంతంలో దొంగలు అనేక మంది ఉంటారు కాబట్టి మరి ఆ వ్యక్తి మరి దొంగ కావచ్చు, నాటకం వేస్తున్నాడేమో నన్ను పట్టుకోవడానికి అని తప్పించుకుని వెళ్ళొచ్చు. అవునా? తర్వాత ఆ వ్యక్తి ఎవరో యూదుడో మరి ఇంకేవతనో, మరి అన్యజనుడైతే ఆ అన్యజనుడు నేను ముట్టుకుంటే, అతను చనిపోయిన శవమును నేను ముట్టుకుంటే, అపవిత్రమైన శవమును నేను ముట్టుకుంటే నేను అపవిత్రుడు అయిపోతానేమో అని యాజకులు ధర్మశాస్త్రాన్ని, లేవీలు ధర్మశాస్త్రాన్ని మైండ్లో పెట్టుకొని మరి చూసి చూడకుండా వెళ్ళిపోయి ఉంటారు. ప్రభువారు ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని, కానీ మీరు అనుకుంటున్న సోకాల్డ్ నీతిమంతులను పిలువరాలేదు గనుక
కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. మనకు కూడా చెప్తున్నారు. అది అర్థమవుతుందా? ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉండే ప్రభువారు ఏమి కోరుకున్నాడు? బలి అర్పణలు కోరుకున్నారా? ఆయన బలి అర్పణలు కోరుకున్నారా? దేవుని సన్నిధిలో గొప్పగా హుందాగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడా? మరి దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని గొప్ప చేస్తూ గంభీరంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడా? లేదే. దేవుడు చెబుతున్న మాట, కనికరమునే కోరుకున్నాను నేను. కనికరమును కోరుకున్నాడు దేవుడు. మరి మనుషులలో దేవుడిని హుందాతత్వాన్ని దేవుడు చూడట్లేదు, నీ పలుకుబడిని దేవుడు చూడట్లేదు, నీవు ఉన్న గొప్ప గొప్ప ఉన్నతమైన పదవులలో ఉన్నవాడవని దేవుడిని చూడట్లేదు. కానీ ఆయన నీలో ఉన్న కనికరాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే అది ఆయన కోరుకుంటున్నాడు. మరి మిగతావన్నీ ఎవరు కోరుకుంటున్నారంటే మనమే కోరుకుంటున్నాం. పదవులు మనకు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఉత్తీర్ణత కావాలి, గొప్ప గొప్పగా ఉన్న మనుషులకు కావాలి. కానీ దేవునికి ఏం కావాలి అంటే ఇవేవి కాదు, కనికరము కావాలి. మరి ఆ మనుషుని చూసినప్పుడు, ఆ వ్యక్తి అక్కడ చనిపోయేటట్టు పడుకుంటున్నప్పుడు వీళ్ళకి ధర్మశాస్త్రం అడ్డం వచ్చిందేమో, చనిపోయిన శవం అనుకున్నారేమో, అతను మరి వేరొక అన్యజనుడు అనుకున్నారేమో. కానీ ఆ వ్యక్తి పైన మాత్రం వీరికి కనికరము రాలేదు. ఏ ప్రశ్నకు జవాబు వెతుకుతున్నాం మనం ఇక్కడ? ఏ ప్రశ్నకు జవాబు వెతుకుతున్నాము? నీ పొరుగువాడు ఎవడు అనే ప్రశ్నకు జవాబు వెతుకుతున్నాము. ప్రభువారి ఇల్లస్ట్రేషన్లో ఎవరు ఆ పొరుగువాడు మరి అని చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. అలాగని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే అనుకుందాం, ఇక్కడ వరకు చెప్పగానే సంతోషపడతాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. లేవీయుడు లేడు, యాజకుడు లేడు, ఎవడొక్కడు నీతిమంతుడైన యూదుడు వస్తాడేమో, ఒక నీతిమంతుడైన యూదుడు వస్తాడేమో అని అనుకుంటున్నప్పుడు తడాలమని కొట్టినట్టుగా సర్ప్రైజ్ చేశాడు యేసు ప్రభు వాళ్ళని. ఏమని సర్ప్రైజ్ చేశాడు? అయితే యూదుడు కాదు, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ఎంత గొప్పగా రాశారు కదా. అంటే అక్కడ ఉన్న వ్యక్తి ఏంటంటే, పడిపోయిన వ్యక్తిని చూసిన వ్యక్తి ఎవరు? ఒక సమరయుడు. ఈ మాట వినగానే యూదుడికి ఒళ్ళంత కంపరం పుడుతుంది. మనకు ఉందో తెలియదు కానీ కొన్ని కులాలకు ఉంటుంది అన్నమాట. కొన్ని కులాల పేరు చెప్పగానే ఇట్లా షేక్ అయిపోతారు వాళ్ళు, చిచి అంటారు. అర్థమైందా? యూదులకు అన్యజనుల కంటే కూడా భయంకరమైన కులం ఏదంటే అది సమరయులు. యూదుల దృష్టిలో అన్యజనులైనా కొంతవరకు ఓరుస్తారు వీళ్ళు, కానీ సమరయులు మాత్రం ఓర్వరు. సమరయులు ఎవరు? ఎక్కడ వెలువబడ్డారు? సమరయులు కూడా ఒకప్పుడు యూదులే. ఎప్పుడైతే సొలొమోను రాజ్యము రెండుగా విభజింపబడిందో, ఇశ్రాయేలు ప్రాంతము, యూదా ప్రాంతంలో ఉన్న దానికి యెరూషలేము కేంద్రము అంటే క్యాపిటల్ సిటీ. మన తెలంగాణకు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఏ విధంగా ఉండేనో, యూదయ అనే ప్రావిన్స్కి యెరూషలేము క్యాపిటల్ సిటీ. అయితే ఇజ్రాయేల్ 10 గోత్రములకు క్యాపిటల్ సిటీ ఏంటో తెలుసా? సమరియా క్యాపిటల్ సిటీ. అది యూదులే. మరి సమరయులు ఎట్లా అయ్యారు? 722 BC, 722 BC అస్సిరీయులు అసలు మొట్టమొదటిసారి దండెత్తి ఇజ్రాయేల్ మీద పడి కొల్లగొట్టినప్పుడు అక్కడున్న ప్రజలు అనేక మందిలోకి ఈ అస్సిరీయులు అన్యజనులు వాళ్ళు వెళ్ళారు. వీళ్ళందరూ కూడా కల్దీలు అన్యజనులు వీరు వెళ్ళి అక్కడ ఉన్న సమరయులతో సాంగత్యము చేసి అక్కడ పిల్లలు వీళ్ళు, ఇక్కడ పిల్లలు వాళ్ళు చేసుకొని ఆ సాంగత్యం ఏం చేశారంటే భయంకరమైన యూదా మతములో నుండి
బయటకు వెళ్ళిపోయి అన్యజనులు విగ్రహారాధన చేసినట్టుగా అటువంటి కొంతమంది విగ్రహారాధన చేయడము, కొంతమంది దేవుని నమ్ముకోవడము, ఈ విధంగా మిక్స్డ్ కల్చర్ అనేది సమరయలో ఉండేది. యూదులు వాళ్ళని చూసి ఏమంటారంటే, మీరు సమరయులు అంటే ఇజ్రాయెల్ ప్రాంతం వెళ్ళిపోయిన మీ సమరయులు మీరు ఏం చేశారంటే, మీరు అన్యజనులతో సాంగత్యము చేసి మీరు పిల్లలు కన్నారు, కానీ వాళ్ళని అన్యజనులుగా కాకుండా యూదులుగా కాకుండా మధ్యవర్తులుగా వాళ్ళని పెంచుతున్నారు. మీరు ఆరాధన క్రమం మీకు తెలియదు, ఓ పద్ధతి మీకు తెలియదు, ఒక నియమాలు మీకు లేవు, మీరు అన్యజనుల కంటే కూడా అధ్వానమైన వారు అని చెప్పేసి వాళ్ళని ముట్టేవారు కాదు, వారిని చూసేవారు కాదు. మీకు ఇంకో మాట చెప్తాను, వాళ్ళ ప్రాంతం కూడా వెళ్ళేవారు కూడా కాదు. అందుకని యేసు ప్రభువారు ఆ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులకు ఏమనిపించింది? టెన్షన్ పడుతున్నారు. వాట్ ఈస్ దిస్? యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఒక యూదుడై ఉండి ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడా? అదేంటి విచిత్రము, సమరయులు యూదులతో సాంగత్యము చేయకూడదు కదా. ఈ విధంగా వాళ్ళని తక్కువ జాతి వారిగా చూస్తున్నప్పుడు, అణగదొక్కిన వర్గంగా సమరయులు చూస్తున్నప్పుడు గమనించండి, సమరయులు అంటారు, మేమేం పాపం చేసాము, మాకున్న దేవుడు మీకున్న దేవుడు, మమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఒకడే. మరి దేవుడు మన ఇద్దరికి దేవుడు ఒకడైనప్పుడు మన ఇద్దరం వేరు ఎందుకు అవుతాం? మమ్మల్ని ఎందుకు పక్కకు చేసి చూస్తున్నారు? మాకు ఎందుకు యెరూషలేము మందిరంలో మాకు అడుగుపెట్టడానికి అర్హత లేదు, మందిరంలో మాకు ఎందుకు ప్రవేశం లేదు అని మాట్లాడుతూ గులుగుతూ ఏం చేశారంటే వాళ్ళపైన ఒక కక్షను పెంచుకున్నారు. యూదుల పైన సమరయులు కక్షను పెంచుకున్నారు. యూదులు కనబడితే కొడతారు. ఎందుకంటే యూదులకు సమరయులు ఎదురొస్తే పక్కకు తప్పుకొని వెళ్ళిపోతారు, చిచ్చి అనుకుంటాం. అర్థమైందా? ఇంకా ఉందా కులం? ఇప్పటికి ఉందా? ఉంది, ఇంకా ఉంది. భారతదేశంలో కులం అనేది గాల్లో ఉంది, అవునా, నీళ్ళలో ఉంది, రక్తంలో కూడా ఉంది. అర్థమైందా? దాన్ని ఎవరు పాపం తీసేయలేకపోతున్నారు, కష్టం. అవునా? మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వాక్యము మరి నీ బ్రతుకును మారుస్తుందేమో, ఆ ఆలోచన మీకుంటే మరి ఆ మార్పు మీలో వస్తుందేమో గమనించుకోండి. అయితే ఈ సమరయుని గురించి చెప్పగానే గమనించండి, ఆ ఉపదేశకుడికి, అవునా, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ఎవరి గురించి మాడుతున్నావు, ఎవరి గురించి గొప్పగా చెబుతున్నావు, మేము అసహించుకునే ఆ సమరయుల గురించా అనుకుంటారా? ఖచ్చితంగా అనుకుంటాడు. కానీ ఇంటరప్ట్ చేయలేదు. ప్రభు వారు మాట్లాడుతూనే వెళ్ళారు. ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన చేసిన పని చూద్దాం. ఆ వ్యక్తి సమరయుడు కావచ్చు, అంటరాని వాడు కావచ్చు, నువ్వు దూరం పెట్టిన వ్యక్తి కావచ్చు, కానీ అతనిలో దేవుడు చూసిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఏంటది? కనికరము. ప్రభువారికి కావలసిన ఆ కనికరము, ఎదుటివాడు కష్టంలో ఉంటే చూడలేక ఆదుకోవాలన్న ఆ హృదయంలో ఉన్న దేవుని యొక్క ప్రేమ, ఆ కనికరము ప్రభువారికి నచ్చింది. ఆ కనికరము కలిగిన వ్యక్తి చేసిన పని ఏంటో చూద్దాం. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవని అంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించును. ఇక్కడ మొదటి మాట దేంతో ప్రారంభించారు ప్రభువారు అంటే, అంతకుముందు ఇద్దరిలో ఏది లేదో ఈ సమరయుడిలో అది ఉంది. ఏంటది? అతని పైన కనికరపడి. కనికరము కావాలి. మనుషులలో స్వార్థం ఎక్కువైపోయింది ఈ లోకంలో. ఇప్పుడు మనుషులు ధనాపేక్ష ఎక్కువైపోయింది ఈ లోకంలో. ఇప్పుడు కనికరము తగ్గిపోయింది. ఎదుటివాడు బాధపడుతుంటే సంతోషపడే కాలము, ఎదుటివాడు ఇబ్బందుల్లో ఉంటే ఆలోచించి అయ్యో నా సహోదరుడు కదా నేను సహాయం చేయాలన్న ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఒకడు అప్పులో బాధలో ఉంటే నా వంతు సహాయం నేను చేస్తానని ఎంతమందికి అనిపిస్తుంది? ఇంట్లో నువ్వు పని చేస్తున్నప్పుడు నాకు తెలిసిన వాడికి పని ఇస్తే వాడు బాగుపడతాడు కానీ ఎంతమందికి అనిపిస్తుంది? ఇబ్బందులు ఉన్న వారి ఇంటికి వెళ్ళాలని ఎంతమందికి అనిపిస్తుంది? చనిపోయిన వారింటికి వెళ్ళాలని ఎంతమందికి అనిపిస్తుంది? భోజనం లేని కుటుంబాన్ని ఎంతమంది పిలిచి కుటుంబంలో భోజనాలు పెడతాము? ఆలోచన చేయండి.
దేవుడు అడుగుతున్నది, దేవుడు కోరుకుంటున్నది కనికరము. మనమిచ్చే బలమైన బలిష్టమైన మన దేవుడు చూస్తుంది బలిష్టమైన ఆ బలి అర్పణలు కాదు. దేవుడు చూస్తుంది మనలో కనికరము. ఈరోజు క్రైస్తవులకు ఒక ప్రశ్న, యేసు ప్రభువారు పరలోక రాజ్యాన్ని వీడి భూలోకానికి వచ్చి మనుషులపైన కనికరము చూపి, మనము కనికరింపదగినంత వ్యక్తులము కాకున్నా కూడా మనపైన కనికరపడి తన ప్రాణమును విడవడానికి ఆయన ముందుకు వచ్చాడు. మరి మనము తోటి మనుష్యులుగా ఉండి మనము ఎదుటి వ్యక్తులపైన కనికరము చూపుతామా? బాధపడుతున్న వ్యక్తులపైన కనికరము చూపుతామా? గమనించండి, కనికరము కావాలి. కనికరము ప్రేమలో అన్నిటిలోకి మొదటి స్టెప్ కనికరం వస్తుంది. కష్టంలో ఉన్న వారిని ఆదరించడము క్రైస్తవుల యొక్క లక్షణము. ఈనాడు క్రైస్తత్వాన్ని, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు హిందూ నుంచి క్రైస్తవుడిగా మారావంటే నీకు ఎంత డబ్బు వస్తుంది, ఏ విధంగా డబ్బు వస్తుంది, అమెరికా డబ్బు వస్తుంది, ఈ డబ్బు వస్తుందని ఈ ఆలోచనలు ఎందుకు వచ్చాయి ప్రపంచంలో ఈరోజు? ఎందుకు వచ్చాయి ఈరోజు? ఇవన్నీ కూడా మన వల్లనే కదా. మరి మదర్ తెరీసా అటువంటి వారు, అనేక మంది సెయింట్ ఆంథనీ అటువంటి వాళ్ళు, పౌలు వంటి వారు, మరి తర్వాత తిమోతి అటువంటి వారు, అనేక మంది తోమ అటువంటి వారు వచ్చి ఇంత గొప్పగా క్రీస్తు ప్రేమను ప్రకటించినప్పుడు ఈరోజు క్రీస్తు ప్రేమ గురించిన క్రైస్తవులు కనబడుతున్నారా? క్రీస్తు ప్రేమను ప్రకటించే క్రైస్తవులు కనబడుతున్నారా? మరి ఈరోజు ఎందుకు క్రైస్తవులు అని చూడగానే ఆ పేరు పెట్టుకోగానే వీళ్ళు మతాలు మారుస్తారని ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళు ప్రేమ గలవాళ్ళు, వీళ్ళు కనికరం గలవాళ్ళు, వీళ్ళు ఆదరించేవారు, వీరు దేవుని యొక్క ప్రేమను చూపించేవారు. వాళ్ళకి నష్టమైన ఎదుటి వారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని ప్రేమించే గొప్ప క్రీస్తు మనస్తత్వము క్రైస్తవులో ఉన్నదని ఎందుకు అనుకోవట్లేదు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం గమనించండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం గమనించండి. ఆలోచన చేద్దాము. లూకా సువార్త మాట చూద్దాము. 16వ అధ్యాయంలో నీతిమంతుని గురించి చూద్దాము. 15వ వచనము, ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఏది దేవుని మనుషుల దృష్టికి ఏది ఘనమైనది చెప్పంటారా? మంచి దుస్తులు, మంచి ఇల్లు, మంచి కారు, లగ్జరీస్. గమనించండి, నీకు ఫ్రెండ్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటారు? నీకు ఫ్రెండ్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటారు? నువ్వు తెల్లగా ఉన్నప్పుడు, అవునా? అన్ని విషయాల్లో తెల్లగా ఉన్నప్పుడు, రైట్? సంపాదన ఉండాలి, తెల్లగా ఉండాలి, బట్టలు మంచి వేసుకోవాలి, సెంట్లు కొట్టుకోవాలి, క్రాఫ్ చేసుకోవాలి, కారులో దుమ్ము అంటకుండా ఉండాలి. అప్పుడు నీకు స్నేహితులు వస్తారు, అందరు పక్కన కూర్చుంటారు. ఇట్లా డబ్బులు పడేయాలన్నమాట, ఇట్లా. అర్థమైందా? అందుకని ఎక్కువ పెద్ద పెద్ద డబ్బు గల వారి ఇంట్లో పార్టీలకు అనేక మంది వస్తారు, బీదవాడి ఇంట్లో ప్రార్థనకు ఎవడు రాడు. ఎందుకంటే ఏం పెడతారు? చికెన్ పెడతాడా? పెట్టరే. అర్థమవుతుందా? మా అంటే మిక్సర్ పెడతారు. అర్థమవుతుందా? ఏది దేవుడు కోరుకుంటున్నాడో, ఏది దేవుడు చూస్తున్నాడంటే, మనుషుల దృష్టిలో ఏది ఘనమైనదో, ఏది ఘనంగా మనుషులు దేన్ని ఎంచుతారో దేవుడు దానిని అసఖ్యం అంటున్నాడు. ఎందుకంటే దేవుడు అటువంటి ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 కాంక్ష నీడైన ఆయన దరిద్రుడిగా, బానిసగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి తన ప్రజలు ఆ ఘనమైన విషయాలపైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? డబ్బు సంపాదించిన దేవుడు చెప్తున్నాడా? కాదు, దాని గురించి చెప్పట్లేదు. అది ఘనమైనదని ఎంచుకోదన్నాడు. అవసరమైతే దేవుని కొరకు నీ డబ్బును, నీ సంపాదన ఇచ్చేసి ఆయన నామాన్ని వెంబడించు. ఆ స్థితికి మనము రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు చెబుతూ, మనుషుల ఎదుట నీతివంతులమని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. ఏ విధంగా అనిపించుకుంటారు? ఈ మధ్య బాగా వాట్సాప్లలో ఇది కూడా బాగా అవుతుంది, అవునా? ఏమవుతుంది?
వాడిచ్చే చిన్న కప్పు, స్పెషల్లీ మనకి ఎలక్షన్ టైంలో ఫ్యాన్స్ అని, చిన్న కారు బొమ్మలని, తర్వాత చిన్న కప్పు సాసరులని, వాడు ఎంత ఇస్తాడో అది 50 రూపాయలు ఉంటుందో 30 రూపాయలు ఉంటుందో, 4 యాంగిల్లో ఫోటోలు ఉంటాయి దానికి. అవునా? చిన్న చిన్న వస్తువులు ఎదుటివాడికి సహాయం చేస్తూ కూడా ఫోటో. అర్థమవుతుందా? పంపిస్తూనే ఉంటారు. ఎందుకు పంపిస్తున్నారు అంతగానము? వై డూ దే నీడ్ సో మచ్ అడ్వర్టైజ్మెంట్? అంటే మేము దయాపూర్ణము, దయను కలిగిన వారము, ఉదార స్వభావం కలిగిన వారం మేము అని చూపించుకోవడానికి. అవునా? ఒక ప్రశ్న అడుగుతాను నేను ఇక్కడ. ఎంతమంది డబ్బులు తీసుకుని ఓటేసారు? వేయలేదా? వెరీ గుడ్. వేసిరా? వెరీ గుడ్. నేను వండర్ అయ్యాను. ఐ వాజ్ వండరింగ్, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఎలక్షన్ ముందు రోజు బస్సెస్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయాయి కుకట్పల్లి ఏరియాలో. రాత్రి 10:30 దాటింది, 10 అయిందో లేదో, ఎంతమంది జనాలు ఎక్కడ పోతున్నారంటే ఎలక్షన్కి పోతున్నాం. అబ్బా, ఇంత కమిట్మెంట్, ఉద్యోగాలు కూడా పోరు అంత కమిటెడ్గా. ఇంతగానం ఎందుకురా అంటే, కొంతమంది ప్రశ్న అడిగినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. మాకు అక్కడ వెళ్తే డబ్బులు ఇస్తున్నారు, మహా అంటే 1000 రూపాయలు ఖర్చు, అక్కడ వెళ్తే 10,000 వస్తాయి మాకు. అంటే 10,000 సంపాదించుకుంటాం వెళ్ళి, మేము 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 10,000 సంపాదించుకుంటామన్న ఆలోచనతో ఎంతమంది పోతున్నారు. ఒక్కొక్కరు ఓటుకు 10,000 అయితే 5 మంది 50,000 సంపాదించుకుంటారు కుటుంబం. ఎందుకు వదులుతారు ఎవడన్నా? రైట్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ప్రశ్న నాయకులకు డబ్బు పంచే అవసరం ఎందుకు వచ్చింది? నీ నీతి కార్యాలు నిజమైనవైతే ప్రజలు నిన్ను పిలుచుకొని ఎన్నుకుంటారు. నువ్వు నీతిమంతుడవైతే ప్రజలు నిన్ను ఎన్నుకుంటారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగితే ఏమంటారంటే, మనుషులు మంచోళ్ళ, ఏం మాడుతున్నావు నువ్వు? వాళ్ళకి ఎన్ని మంచి కార్యాలు చేసినా ఈ వేటును చూసే ఈ నోటు పడుతుంది ఇక్కడ, కులమును చూసే ఓటు పడుతుంది అక్కడ, మా ప్రాంతంలో చూస్తే ఓటు పడుతుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే కేవలం ఎలక్షన్ ముందే వస్తాయి. అది కూడా లాస్ట్ 5 రోజులు 10 రోజుల ముందు ఇవన్నీ మాటలు ఉంటాయి. ఎలక్షన్ తర్వాత అందరు బాయ్ మళ్ళీ. అర్థమవుతుందా? హూ ఈజ్ గుడ్? ప్రజలు మంచివారా, నాయకులు మంచివారా అంటే అందరూ దొందుతుంది. మంచి నాయకుడు కఠినంగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మనుషులకు నచ్చదు. ఎందుకంటే ఎదుటిలను తిడుతున్నంతసేపు బా ఎంత గొప్పోడు, మనల్ని తిడితే చెడ్డోడైపోతాడు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద ప్రాబ్లం. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, చర్చ్, బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఉంటుంది. మా వాళ్ళు అనుకొని మేము తప్పులు చేసినా కవర్ చేయాలి. యేసు ప్రభు వారికి కూడా ఈరోజు అనేక మంది ప్రభువారిని నమ్ముకొని ఎక్కువ రోజులు దీంట్లో ఎందుకు ఉండలేకపోతారంటే, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు, నువ్వు బాధలు ఉన్నప్పుడు నిన్ను ఓదారుస్తాడు, పాపం చేస్తే ఈర్చి కొడతాడు. అది ప్రాబ్లం యేసు ప్రభు వారితోని. అర్థమైందా? ఎంత మంచిగా నీతిమంతుగా బ్రతికినా కూడా ఆయన ఆజ్ఞ పాటించలేదని చెప్పేసి మోషేని గెట్ అవుట్ అన్నాడు ఆయన. అవునా కదా? ఎంత సింపుల్ అయిన కదా, చాలా సింపుల్ అయిన కదా అవన్నీ చేయడం. ఎందుకంటే ఆ దేవునికి 100% కావాలి, 100% కావాలి. నువ్వు మంచిగా ఉన్నంత వరకు, దేవుడు నమ్మినంత వరకు ప్రభువారు నిన్ను కనికరిస్తారు. ఒక్క పాపం చేసి దేవునికి దూరంగా ఉండడానికి ఉంటే దేవుడు నిన్ను కష్టాల కోలిమలో పడేస్తాడు. మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి ఆ విధంగా రావాలని దాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, ఈ ప్రక్రియను అర్థం చేసుకున్న వ్యక్తి మనుషుల గొప్పను చూడడు, కానీ నా దేవునికి ఏం కావాలో నాకు అర్థమైంది. ఆయన హృదయానుసరుడు, దావీదునే వదలలేదు, ఆయన నన్ను వదులుతాడా? అర్థమైందా? పాపం చేస్తే ఏ మనుష్యుని వదలడు. దట్ ఈస్ కాల్డ్ రియల్ లీడర్. నిజమైన లీడర్ ఆయన ప్రేమను ఎంత చూపిస్తాడో అంతే ప్రేమలో గద్దింపును చూపిస్తాడు, అంతే ప్రేమలో నీకు తీర్పును కూడా చూపిస్తాడు. అంటే న్యాయవంతమైన దేవుడు ఆయన. ఆయన కులంలో మా కులము ఈ కులం లేదు, ఒకటే, ఎవరైనా ఒకటే. నీతిమంతులు, పాపులు, పరిశుద్ధులు, పాపులు, 2 కేటగిరీస్. ఇంకో కేటగిరీ ఆయన దగ్గర లేదు. నీతిమంతులు అనేక మంది పాపలో వెళ్తారు, పాపలో అనేక మంది నీతిమంతులుగా మారుతారు. ఈ విధంగా మనం చూస్తే మనము దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా మనుషులు ఎదుట మన నీతి కార్యాలు కనపడాలని చూపించుకోవడానికి నీతి కార్యాలు చేయకూడదు. కానీ దేవుడు మన హృదయాలు ఎరిగినవాడు కాబట్టి నీ ఆలోచనలు, నువ్వు చేసే పనులు, నీ నీతి కార్యాలు దేవునికి కనపడాలని మనము చూసుకోవాలి. ఇంకో మాట చూద్దాము. రోమీయుల రాసిన పత్రికలో చూద్దాము, 10వ అధ్యాయము
రోమన్స్ 10వ అధ్యాయం 8 నుంచి చదువుదామమ్మా. అది ఏమని చెప్పుచున్నది? అది ఏమని చెప్పుచున్నది? ఏదది? వ్రాయబడిన ధర్మశాస్త్రము ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ వాక్యం ఏమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుని ప్రభువని అంగీకరించిన వాడే నీతిమంతుల జాబితాలో వస్తాడు. యేసు ప్రభు అని, యేసు ప్రభు అని ఒకటి కాదు, యేసు ప్రభు అని అంటే ఆయన రాజు అని. అంటే మన జీవితంలో ప్రభు, ఆయన మన ప్రభు అని ఎప్పుడైతే అంగీకరిస్తామో అతను నీతిమంతుడుగా తీర్చబడతాడు. మన నీతి కార్యాలు చేయడం ద్వారా నీతిమంతులం అవుతామా, లేదా యేసుని ప్రభువుగా అంగీకరించిన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడతామా? ఒకసారి గమనించుకుందాం. ప్రభువారు చెబుతున్న మాట, నీవు రక్షింపబడితే అంటే ఎక్కడి నుంచి వస్తున్నాం మనము? నీ పొరుగువాడు ఎవడు అని తెలియాలంటే ఫస్ట్ నీలో ఏముండాలి? నీ కనికరం ఉండాలి. తర్వాత నీ కనికరం నీలో రావాలంటే క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నువ్వు మనుషులకు కనపడే విధంగా నువ్వు నీతి కార్యాలు చేయవు, కానీ హృదయాన్ని మార్చుకుంటావు. నీ హృదయము మారాలంటే నీ శరీరమునకు అధిపతిగా ఎవరు ఉండాలంటే యేసు ప్రభువుగా అధిపతిగా ఉండాలి. అంటే ఆయన పైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోతుందా? యేసు ప్రభు అని నా దేవుడు నమ్ముచున్నాను నేను, సరిపోతుందా? ఆయన విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యం. ఎందుకంటే నా నోటి పైన దేవుని యొక్క వాక్యం ఉంది, నా చెవులలో దేవుని యొక్క వాక్యం వింటున్నాను నేను. అయితే సరిపోతుందా? చూద్దాం ఒక మాట. మరి యోహాను గారు రాసిన పత్రిక చూద్దాం. యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూద్దాము. 4వ అధ్యాయము 20 నుండి 21 చదువుదామమ్మా. యాకోబు పత్రిక చూద్దాం. యోహాను తర్వాత చూద్దాం. 2వ అధ్యాయం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 14 నుంచి చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, మీ కోసం ప్రార్థన చేస్తాను నేను అని, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి వృత్తమైన తగును. యేసుని నీ దేవునికి అంగీకరించి ఎదుటి వ్యక్తికి సహాయపడకూడని మనస్తత్వం నీకుంటే నీ విశ్వాసము ఒంటిది, అది నిష్ప్రయోజనము, మృతము. అదే నీ విశ్వాసము క్రియను దాల్చుకొని దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయడానికి కనికరముతో కూడి నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి నువ్వు పురికొల్పితే నీ విశ్వాసము పరిపూర్ణమవుతుంది, నీవు పరిపూర్ణమవుతావు. అందుకని ప్రభువారు చెబుతున్న ఇంకొక మాట చూద్దాము. యోహాను సువార్త చూద్దాం మనము. ఎగ్జాక్ట్లీ, దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడెవరు? అబద్ధికుడు. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు
తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. అర్థమవుతుందా? ఇదే చేస్తున్నారు చాలామంది. దీని ఏమంటారు తెలుసా? గుడ్డి విశ్వాసం అంటారు, అంధభక్తి అంటారు. నిజాన్ని నిజాలు చూడకుండా మనిషిని కేవలం ఊహా చిత్రంలో చూసుకొని ప్రేమిస్తారు. ఏంటంటే గంటలు ప్రార్థన చేస్తారు, హాస్పిటల్లో ఉంటే అర్ధగంట కూడా స్పెండ్ చేయరు. క్లియర్? అర్థమవుతుందా? మనిషి చూచుచున్న వ్యక్తిని నువ్వు ప్రేమించలేని వాడివి, నీకు కనపడని దేవుణ్ణి ప్రేమిస్తావా? ప్రేమించలేవు అని నేను చెప్పట్లేదు, వాక్యం చెబుతుంది. ఇక్కడ కూర్చున్న వారిలో అనేకులము కనబడుతున్న మనుషులను ప్రేమించగలుగుతున్నామా, లేదా కనబడిన దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఆలోచన చేయండి. ఎట్లా తెలుసుకోవాలి దీన్ని? అవునా? ఎట్లా తెలుస్తుంది? అందుకని ప్రభువారు ఇవన్నీ ప్రశ్నలకు ఒకే సమాధానము ఆ సమరయుని స్టోరీలో పెట్టాడు. ఆపదలలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి నీ అడుగులు స్థిరపరచబడినప్పుడు అప్పుడు కదా నీవు ఎదుటివాడిని ప్రేమించినట్టు, అప్పుడు కదా ప్రభువుని ప్రేమించినట్లు. ఆపదలో ఉన్న వాడిపైన కనికర పడకుండా నువ్వు కనుక తనను చూడనట్టు వెళ్ళిపోతే, అవసరంతో ఉన్న వ్యక్తిలో నీ దగ్గరికి వచ్చినప్పుడు అవసరం తీర్చే శక్తి నీకున్నా అవసరం తీర్చకూడదని నువ్వు అనుకొని అతన్ని తప్పించుకోవడానికి మార్గంలో వెతికితే ప్రేమ లేని వాడవు. నీ విశ్వాసం ఒంటిది. నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు బాధపడుతుంటే చూడలేని వ్యక్తివి అయితే నువ్వు దేవుని ఏం ప్రేమిస్తావు? నీ కుటుంబంలో సభ్యులు బాధపడుతుంటే వాళ్ళ కన్నీరు తుడచలేని వ్యక్తివైతే నువ్వు దేవుని ఏం ప్రేమిస్తావు? నీ చుట్టుపక్కల జరుగుతున్న భయంకరమైన పరిస్థితిని చూసి నువ్వు తట్టుకొని పర్వాలేదు, నాకు సంబంధం లేదులే అని బాధపడుతున్న వ్యక్తులను చూడనట్టు ఉంటే అది దేవుని నువ్వు ఏ విధంగా ప్రేమించగలుగుతావు? కనపడే వ్యక్తిని ప్రేమించే బుద్ధి నీకుంటే కనపడని దేవుణ్ణి ఆటోమేటిక్గా ప్రేమిస్తావు. ఎందుకంటే ప్రతి మనుష్యునిలో దేవుడు నీకు కనపడాలి. నువ్వు ప్రేమించిన నీ ప్రభువు ప్రతి వ్యక్తిలో కనపడాలి. రోమేశ్వర పత్రిక 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెబుతుంటాడు, నేను భోజనం ద్వారా నా సహోదరుని కనుక ఇబ్బంది కలిగితే నా జీవితంలో మాంసము తినను. అర్థమవుతుందా? నా సహోదరునికి నా ద్వారా ఏ కొంచెం ఇబ్బంది కలిగినా నేను ఆ ఇబ్బందిని తొలగించడానికి పక్కకి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆలోచించండి, కులం ఎక్కడొచ్చింది, మతం ఎక్కడొచ్చింది, ప్రాంతం ఎక్కడొచ్చింది, దేశం ఎక్కడొచ్చింది? ఏది లేదు. ప్రేమకు అవధులు లేవు. ఆ అవధులు లేని ప్రేమను చూపించినది కేవలం యేసు ప్రభువారు మాత్రమే. పరలోక రాజ్యమైన గొప్ప రాజ్యం నుండి భూలోకమైన చిన్న ప్రాంతంలోకి ఆయన వచ్చి అక్కడ రాజ్యంలో మీరు అక్కడ ప్రేమను ఎక్కడ చూశారో ఇక్కడ ప్రేమను నీకు చూపిస్తానని. పరలోక రాజ్యం ఎక్కడ ఉందయ్యా అంటే ఇక్కడే ఉంది పరలోక రాజ్యం అన్నాడు. ఎక్కడ యేసు ప్రభువారు ఉంటారో, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ పరలోక రాజ్యం ఉంటుంది. ఏ కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయో ఆ కుటుంబంలో పరలోక రాజ్యం ఉంటుంది. ఏ కుటుంబంలో ఏ సంఘంలో ప్రేమలు ఉంటాయో ఆ సంఘంలో పరలోక రాజ్యం ఉంటుంది. ఏ సంస్థలో ప్రేమలు ఉంటాయో ఆ సంస్థలో పరలోక రాజ్యం ఉంటుంది. ఏ దేశంలో ప్రేమ ఉంటుందో, ఐక్యత ఉంటుందో అక్కడ పరలోక రాజ్యం ఉంటుంది. పరలోక రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యలో ఉన్నదని ప్రభువారు చెబుతున్నప్పుడు లేదు, ఈ లోకములో ఉన్నది నాకు కావాలి అని మనుషుని ప్రేమించలేక, ప్రేమలోనే పరలోక రాజ్యం తెలియక అనేక మంది కనపడని దేవుని ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. కనపడే మనుషులను తృణీకరిస్తున్నారు, అసహించుకుంటున్నారు. క్రైస్తవులుగా ఈరోజు మాట చెబుతాను, నీలో కుల విద్వేషం ఈరోజు ఉండకూడదు. కుల విద్వేషం మీరు ఉండకూడదు. గొప్పవాడని తక్కువవాడని మీలో ఉండకూడదు. డబ్బునవాడు సంపన్నమైన వాడు బీదవాడు నీలో ఉండకూడదు. వీడు మంచివాడు వీడు చెడ్డవాడు నీలో వ్యత్యాసం ఉండకూడదు. వీడు నా సంఘస్థుడు కాదు, వీడు వేద సంఘస్థుడు ఉద్దేశం నీకు ఉండకూడదు. వీడు నా డినామినేషన్ వాడు ఇంకో డినామినేషన్ అన్న బోధల గురించిన విద్వేషాలకు క్రైస్తవుల్లో ఉండకూడదు. ఈ విద్వేషాలు ఉండడం ద్వారా ఐక్యతను కోల్పోతున్నాము, ప్రేమను కోల్పోతున్నాము. వేరే సంఘస్థుడు అయితే ఏంటి, వేరే డినామినేషన్ అయితే ఏంటి, పద్ధతులు వేరుగా ఉంటే ఏంటి, క్రీస్తునే కదా వాళ్ళు ప్రకటిస్తున్నది, క్రీస్తునే కదా వాళ్ళు ప్రేమిస్తున్నది. మనం ప్రేమిస్తున్న క్రీస్తునే కదా వాళ్ళు ప్రేమిస్తున్నప్పుడు ఎక్కడ వ్యత్యాసము? నిన్ను ద్వేషించిన వాడిని ప్రభువారు ప్రేమించమని చెబుతున్నారు.
మనపైన యుద్ధం ప్రకటించే వ్యక్తి అనేకులను కూడా ప్రేమించమని ప్రభు వారు చెబుతున్నారు. ప్రేమించగలుగుతామా? ఒక మాట చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దామా. 12వ వచనం చూద్దాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాడిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉండురు. జీసస్ క్రైస్ట్కి ఎవరు కావాలి? యేసు ప్రభువారికి ఎవరు కావాలి? స్నేహితులు కావాలి. యేసు ప్రభువారు మనుషుల్ని ప్రేమించినట్టుగా మనుషులు ఒకరిని ప్రేమించమని చెబుతున్నారు. ఇది నూతన ఆజ్ఞ. పాత ఆజ్ఞ అంటే తెలుసా? నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా ఎదుటి వ్యక్తిని ప్రేమించాలనేది పాత ఆజ్ఞ అయితే, ప్రభువారు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ప్రభువారు మనల్ని ప్రేమించిన విధముగా మనం ఒకరినొకరు ప్రేమించాలి. వ్యత్యాసం ఎక్కడుంది? నాకు ఏది నచ్చుతుందో ఎదుటోడు కూడా అదే చేయాలనుకుంటాను. ప్రభువారు చెబుతుంది, నీకు నచ్చడం నచ్చకపోవడం లేదు. నేను నిన్ను ప్రేమించాను ఎందుకంటే నువ్వు గొప్పవాడవని కాదు, నువ్వు నీతిమంతుడవని కాదు, నువ్వు సమర్థవంతుడని కాదు, నువ్వు అన్నిటికంటే గొప్పవాడని కాదు, పనికి మాలవాడు, అయినా నిన్ను ప్రేమించాను నేను. అంటే ప్రేమించడంలో ఎత్తులు తగ్గులు లేవు. అందరినీ ప్రేమించమని ప్రభువారు చెబుతున్నాడు. ఇక్కడ ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణమును ఇచ్చిన దేవుడు ఆయన. అటువంటి ప్రేమ మనం చూపించగలుగుతామా? సమరయుడు చూపించాడు. ఎంత లెవెల్కి వెళ్ళిపోయాడో చూడండి. ఒక మాట చూద్దాం. లెట్స్ కమ్ బ్యాక్. లూకా సువార్తకు వచ్చేద్దాం. అలాగున 34వ వచనం నుంచి, అతనిని చూచి అతని పైన జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కుల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అక్కడికి ఆగిపోలేదు, హాస్పిటలైజ్ చేసి వదిలేదు. మరునాడు 2 దేనారములు తీసుకుని ఆ పూటకుల వానికిచ్చి, డాక్టర్కి ఇచ్చి, ఇతని పరామర్శించుము, అంటే ఇతనికి ట్రీట్మెంట్ చేయి, నీవు ఇంకా ఏమైనా నువ్వు ఖర్చు చేసిన యెడల నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని ధర్మశాస్త్ర ఉపదేశకునికి అడిగిన ప్రశ్న. ఈ యాజకుడు, లేవీయుడు, సమరీయులు, ఈ ముగ్గురిలో ఆ వ్యక్తికి, దొంగల చేత ఇబ్బంది పడ్డ ఆ వ్యక్తికి ఎవరు పొరుగువారు? ఇప్పుడు ఎవరు పొరుగువాడయ్యాడు అని ప్రశ్నిస్తే జ్ఞానం కలిగిన వ్యక్తి ఇచ్చిన సమాధానము అని యేసు అడగగా అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగున చేయమని అతనితో చెప్పాను. మనందరం నేర్చుకోవాల్సిన గొప్ప లెసన్, పాఠం ఏంటంటే, మనము ప్రేమిస్తున్నామంటే మొదట కనికరము మనుషులపైన ఉండాలి, కరుణ మనలో ఉండాలి, మనం క్షమించడము రావాలి, ఆదరించడము రావాలి. ఇబ్బంది పెట్టడం చాలా ఈజీ అండి, ప్రేమించడం చాలా కష్టం. ఎదుటిమైన దూషణ మాటలు పలకడం చాలా ఈజీ, కానీ ఎదుటి వారి కొరకు మంచి మాటలు మాట్లాడము చాలా కష్టము. మనిషి ముందు ప్రేమతో మాట్లాడి వెనక జరగానే భయంకరమైన మాటలు పలకడం చాలా ఈజీ, కానీ ముందైనా వెనుకైనా ఒకే మాట మాట్లాడము క్రీస్తు తత్వము. అది మనలో కావాలి. మీలో ఎవరి మీదైనా ఎవరికైనా దోషములు ఉంటే ముఖం పట్టుకుని అడగండి, దిస్ ఈజ్ మై ప్రాబ్లం విత్ యూ. ఒంటరిగా ఉన్నప్పుడు అడగండి, ఐఎమ్ టెలింగ్ యూ టుడే. అటువంటి హృదయం కనుక మన సంఘంలో ఉంటే కనుక ఏ కుటుంబంలో సమస్యలు ఉండవు. భార్య భర్తతో సమస్య ఉంటే పిల్లలకు చెప్పుకోవాల్సింది భర్తకేలే చెప్పాలి, నీతో నాకు ప్రాబ్లం ఉంది. భార్యకు భర్త ప్రాబ్లం ఉంటే అత్తమామలతో కాదు చెప్పవలసింది, భార్యకే వెళ్ళి చెప్పు. బిడ్డలకు తల్లిదండ్రులతో ప్రాబ్లం ఉంటే వాళ్ళకే వెళ్ళి కూర్చొని చెప్పాలి. మాట్లాడుకోవడం రావాలి, ఓపెన్గా మాట్లాడుకోవడం రావాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళకు చెబితేనే కానీ కొన్ని విషయాలు అర్థం కావు. కానీ నీలో ఉండవలసిందంటే, నాకు నా తల్లిదండ్రుల ప్రేమ కావాలి, నా కుటుంబ ప్రేమ కావాలి, అందరి ప్రేమ కావాలంటే నువ్వు మొదట నువ్వు ప్రేమించు.
నువ్వు ప్రేమిస్తే సహిస్తావు. నువ్వు ప్రేమిస్తే ప్రేమతో మాట్లాడతావు. రిలేషన్షిప్ని కలుపుకోవడానికి, బాంధవ్యాలను కలుపుకోవడానికి నీ వంతు ప్రయత్నము నువ్వు చేస్తావు. అది చేసిన దినమున ఐఎమ్ టెలింగ్ యూ, నీ పొరుగువాడు అతడే. అతను నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా, బయట ఉన్నవారు ఎవరైనా సరే వారే నీ పొరుగువారు. గమనిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. నీ పొరుగువారు ఎవరో నీ కళ్ళ ముందు వచ్చినట్టుగా ప్రభువారిని అడుగుదాం. ప్రభువా, నా పొరుగువాడిని నాకు చూపించమని అడుగుదాము. ప్రేమను మనము ఆస్వాదించుకుందాము. ప్రభువారు కనికరమునే పొందుకుంటున్నారు, కనికరము కావాలని కోరుకుంటున్నారు. మనందరి హృదయాల్లో నుండి ప్రభువారు కనికరమును, ప్రేమను కోరుకుంటున్నారు. ఇది ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. ఒక్కసారి ఆలోచించు బిడ్డ, నీ పొరుగువాడెవరు? ఎవరు నీ పొరుగువారు? ఎవరిపైన నీకు ఆయాసం ఉంది ఈరోజు? ఎవరిపైన నీకు బాధగా ఉంది? ఎవరిని తలంచుకుని నీ దుఃఖపడుతున్నావు, వారికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు? అతను నీ పొరుగువాడు, ఆమె నీ పొరుగువారు. ఎవరి ఇబ్బందులు ఉంటారో వారు నీ పొరుగువారు. ఎవరైతే నీ సహాయం కొరకు నీ దగ్గరకు వస్తారో వారు నీ పొరుగువారు. ఆలోచన చేయి. ప్రభువు నమ్మదగిన వాడు. నీ హృదయంలో ఉన్న సమస్తమైన దుఃఖమును తీసివేసి సంతోషముతో నింపే దేవుడు, కుటుంబాలను సంతోషంగా నింపే దేవుడు ఆయన. ప్రేమను కోరుకుంటున్నాడు, కనికరమునే కోరుకుంటున్నాడు, ప్రేమను కోరుకుంటున్నాడు, ప్రేమించమని చెబుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, మీకు స్తుతులు నాయనా. తండ్రి దేవా, మీ నామం ధరించుకొని మీ నామమును గొప్పదని చెప్పుకుంటూ తండ్రి అనేక మార్లునైనా ఎదుటి వ్యక్తులను ప్రేమించలేని వారిగా, ఎదుటి వ్యక్తులను కనికరింపని వారిగా జీవిస్తున్నాము నాయనా. తండ్రి, ఆ విధముగా కాకుండా మేము మనుషులందరినీ ప్రేమించలాగన కుల మత ద్వేషములు భేదములు లేకుండా ప్రతి ఒక్క బిడ్డను దేవా మీరు ఉన్నారని, వారి హృదయంలో ఇమిడి ఉన్నారని ప్రతి వ్యక్తిలో, ప్రతి మనుషుల్లో మేము మిమ్మల్ని చూసుకుంటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయనా, విద్వేషాలు నుండి బయటకు వచ్చి ప్రేమలో ఐక్యతను కలుపుకొని తండ్రి మీ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మా కుటుంబాలలో, మా సంఘములో, మేము పనిచేసే ప్రాంతములలో దేవా, మా సమాజంలో, మా దేశంలో దేవా నెలకొల్పుకుంటకు సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయనా. దేవా, మీ సహాయం మాకు కావాలి. మేము ప్రేమ లేని వారిగా స్వార్థపరులుగా ఉంటున్నాము దేవా, మీకు దూరం అవుతున్నాం. మీ ఆశీర్వాదాలు పొందలేకుండా ఉన్నాము తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని గొప్ప చేయండి తండ్రి. అయినా మీ సన్నిధిలో గోజాడుచున్నాము. విన్న వాక్యమును బిడ్డలందరి హృదయాల్లో దాచిపెంచండి నాయనా. మీరు ప్రేమను కనికరమును కోరుకున్న దేవుడని, ప్రేమ కనికరము కోరుకున్న ఎడల మీరు నిత్య జీవమిచ్చు వాడవు నీవని నమ్మి మీ కొరకు బ్రతుకుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ సమస్తాన్ని తండ్రి మీ చేతికి అప్పచెప్తూ నజరేయుడతి పరిశుద్ధుడు యేసువారి నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.